హాయ్ అండి. హలో. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరంతా కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడైతే పొద్దున్నే అయితే వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసాను. ఇంకా మా పాపనైతే ఫస్ట్ డే స్కూల్లో అయితే జాయిన్ చేసాము. 3 ఇయర్స్ అయితే కంప్లీట్ చేసేసుకుంది. 4th ఇయర్లోకి అయితే వచ్చింది. ఇంకా మేము స్కూల్లో కూడా జాయిన్ చేసాము. ఇంకా అంతకంటే ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి వీడియో చూడడం అయితే స్టార్ట్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇక్కడైతే దొండకాయ కర్రీ అయితే చేస్తున్నాను. దానికి పోపు అయితే పెట్టేసుకుంటున్నాను. ఇలాంటి కూరలు అయితే పొద్దున్నే అస్సలు చేయలేము, చాలా టైం తీసుకుంటుంది. అందుకని నేను దొండకాయలు నైటే కట్ చేసి పెట్టుకున్నాను, కానీ అవి ఫ్రై అవ్వడానికి కూడా ఎక్కువ టైమే తీసుకుంటుంది. కానీ తప్పదు, ఎందుకంటే మా వాడికి దొండకాయ కూర అంటే అంత ఇష్టము. లంచ్ బాక్స్లోకి ఎక్కువ పెట్టమని అడుగుతూ ఉంటాడు. ఇక్కడ తాలింపు అయితే పెట్టేసుకుంటున్నాను. కొంచెం ఎక్కువ ఆయిల్ అయితే వేసి అయితే తాలింపు పెట్టేసుకుంటున్నాను లేండి. కొంచెం కూరకు సరిపడినంత వేసి తాలింపు పెట్టామనుకోండి, దొండకాయ వేగడానికి ఇంకా టైం తీసుకుంటుంది. అందుకని కొంచెం డీప్ ఫ్రై లాగా చేసి దొండకాయ మగ్గిన తర్వాత ఆయిల్ అయితే సపరేట్ చేసుకోవచ్చు అని అయితే ఇట్లాగైతే చేస్తున్నాను దొండకాయ కూర. ఇక్కడైతే ఆ రోజు టిఫిన్ దోశ అయితే చేస్తున్నాను. దాంట్లోకి చట్నీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. పల్లీలు అయితే ఫ్రై చేస్తాను. మిరపకాయలు కూడా అయితే మగ్గించుకోవాలి కదా, అది ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి కదా. మిరపకాయలు, అలాగే కొంచెం చింతపండు, వెల్లుల్లి రెబ్బలు కూడా అయితే మగ్గించేసుకున్నాను. టీ అయితే మోస్ట్గా అయితే ఉండాలి నాకు పొద్దున్నే. ఏది ఉన్నా లేకపోయినా కానీ టీ తాగిన తర్వాత ఏ పనైనా కానీ, అందుకనే మధ్యలోనే టీ అయితే పెట్టేసుకున్నాను. ఒకవైపు టీ అయితే పెట్టేశాను. చట్నీ కూడా అయితే పట్టేసాను. కొంచెం జీలకర్ర సాల్ట్ అయితే వేసి చట్నీ పట్టేసాను. ఈలోపు టీ కూడా అయిపోయాయి. నాకు మా వారికి అయితే టీ అయితే పోసేసుకొని టీ అయితే తాగేసాము. ఇక్కడైతే దొండకాయ కూర మాత్రం అస్సలు అవ్వలేదు. పక్కన స్టవ్ మీద అయితే ఎగ్స్ పెట్టాను, చట్నీ చేశాను, టీ కూడా పెట్టేశాను. కానీ ఆ దొండకాయ కూర అలాగే ఉంది. దొండకాయ మగ్గుతూ ఉంటుందిలే అనేసి ఎగ్స్ కూడా పెట్టేశాను. పిల్లల దగ్గరికి అయితే వచ్చేసాను. మా బాబుని ఈ విషయంలో అయితే బాగా మెచ్చుకోవచ్చు. అస్సలు ఒక్క పిలుపుతోనే అయితే లెగుస్తాడు మార్నింగ్. స్కూల్ ఉంది అని అంటే కనుక వాడిని అయితే లేపేసి బ్రష్ చేయడానికైతే పంపించేశాను. పక్క బట్టలన్నీ అయితే తీసేసి మడత పెట్టేసుకొని ఇక్కడ ఆ మంచం అయితే తీసేసుకుంటున్నాను. అస్సలైన ఘట్టం అంటే ఇప్పుడు మొదలవుతుంది. ఇప్పుడు ఈ పాపతోటి అస్సలు మా అమ్మాయి మామూలుగా నిద్ర లెగవడమే 10-10:30 అవుతుంది రోజు. కానీ అలాంటిది 6:00కల్లా లేపాలి అంటే అస్సలు ఎంత కష్టపడాలో చూడండి. ఎంత బొజ్జగించినా అస్సలు లెగవట్లేదు. ఇటు లేపితే అటు పడుకుంటుంది. కానీ అలా ఇలా ఏదో ఒకటి చెప్పి అయితే లేపేసాము. తనకి ఇష్టమైన ఓరియో బిస్కెట్ అయితే వాళ్ళ డాడీ ఇచ్చాడు. అప్పుడు టక్కన లేచింది. స్కూల్కి వెళ్దాము అని అది ఇదని నచ్చ చెప్పుకుంటూ ఉన్నాము. సరే బ్రష్ చేపిద్దామని అయితే తీసుకొచ్చాను. బ్రష్ చేయమన్నా కానీ నాకు వద్దనేస్తుంది అస్సలు. కానీ అలవాటు చేయాలి మనమే ముందల బ్రష్ చేయడం వాళ్ళంతటికి వాళ్ళు, లేదంటే ఇట్లాగే పేచీలు పెడుతూ ఉంటారు. ఎంత కష్టపడ్డానో ఆ రోజు బ్రష్ చేయించడానికి నేను. ఎలాగైతేనేమి ఏదో ఒకటి చెప్పి అయితే బ్రష్ అయితే చేయించేసాను. చూసారా, ఇక్కడ అస్సలు వినదు బ్రష్ చేయమంటే. ఎలాగైతేనే బ్రష్ అయితే చేపించేసి తీసుకొని అయితే వచ్చాను. అవి ఓరియో బిస్కెట్ మాత్రం అస్సలు వదిలిపెట్టదు తినేదాకా. బిస్కెట్స్ ఏం తినదులేండి, క్రీమ్ తినడానికే తనకి బాగా ఇష్టము. అందుకే ఓరియో బిస్కెట్స్ అంటే తనకి చాలా ఇష్టం. ఎగ్స్ పెట్టాను కదా, ఎగ్స్ కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చాయి. దొండకాయ కూర కూడా చాలా దగ్గర పడిందిలేండి. వాళ్ళ అన్నయ్యకి అయితే ఇచ్చేసింది చింపేసి ఇవ్వమని. మా బాబు కూడా అయితే బ్రష్ చేసుకొని అయితే వచ్చేసాడు.
ఇక్కడ ఎగ్స్ ఉడికాయి. ఇంకా ఆ ఎగ్స్ తీసేసి ఇంకా రైస్ పెట్టేసాను. ఇంకా దొండకాయ కర్రీ కూడా అయిపోయింది. ఆయిల్ అయితే తీసేసుకొని అందులో కొంచెం కారం వేసుకొని కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి కలిపేసి అయితే ఇంకా పక్కన పెట్టేసాను. దొండకాయ కూర అయితే అయిపోయింది. ఇంకా అన్నం కూడా పెట్టేసాను కదా, అన్నం కూడా అయిపోతే ఇంకా వాళ్ళకి లంచ్ బాక్స్లో అయితే పెట్టేయచ్చు. ఇంకా బాదం పప్పు అయితే ఇక్కడ మా వాడికి అయితే పొట్టు తీసి అయితే ఇస్తున్నాను. తినడానికి ఎంత కష్టపడతాడో మా వాడికి. ఏదన్నా పెడితే అస్సలు ఏది పెట్టినా వద్దు 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 అంటూనే ఉంటాడు. ఇంక ఇక్కడ మా పాపకి కూడా అయితే ఇంకా ఒలిచేసి ఇద్దామని అయితే ఇస్తున్నాను బాదం పప్పు. అయితే ఇంకా లంచ్ బాక్స్లో బాటిల్స్ అయితే కడిగేసి పెట్టాను అక్కడ. ఆ బాటిల్ ఎవరిది, ఈ బాక్స్ ఎవరిది, ఎందుకు అని అయితే అట్లాగ వివరాలన్నీ అడుగుతుంది. ఆ బాటిల్ తనదే, పింక్ కలర్ బాటిల్. అయితే అది సిప్పర్ బాటిల్ లాంటిది అయితే తీసుకున్నాం తనకి. అది కొంచెం వెరైటీగా అనిపించింది తనకి, అంటే ఇప్పుడు దాకా చూడలేదు అట్లాగా. ఇంకా అందుకని అయితే దాంట్లో వాటర్ వేసుకొని స్కూల్కి వెళ్ళే లోపే ఒక 2 బాటిల్స్ అయితే తాగేసింది. అలా తాగకే టాయిలెట్ ఎక్కువ వస్తాయి స్కూల్కి వెళ్తే. అంటే ఫస్ట్ డే కదండి, అంటే టాయిలెట్ వచ్చినా చెప్పదు ఎవరికి అనేసి వద్దు అని ఎంత చెప్పినా వినట్లేదు. అసలు ఆ బాటిల్ని వదలట్లేదు, బ్యాగ్ని వదలట్లేదు. తెలియదు కదా స్కూల్కి వెళ్తే ఇలా ఉంటుంది అలాగ ఉంటుంది అని. ఒకరోజు వెళ్తే కానీ అర్థమవుతుంది తనకి కూడాను. సర్లే అని మేము కూడా వదిలేసాము. మళ్ళీ ఎందుకు తనని కదిలించడము అనేసి బ్యాగ్లో అయితే పెట్టేసుకుంది. చాలా అల్లరి చేస్తూ ఉంటుంది ఇంట్లో అయితే. ఇంకా అక్కడికి వెళ్తే ఎలా ఉంటుందో ఏంటో. ఇంకా తనకైతే ఎగ్ అయితే పెట్టేస్తున్నాను. పైన కూర్చొని తింటా అని అయితే ఇక్కడ మారం చేస్తుంది. వద్దు కింద కూర్చుంటేనే ఇస్తానంటే అస్సలు వినట్లేదు. మనం చెప్పింది తను వినదు, తను చెప్పిందే మనం వినాలి. అంత అల్లరి పిల్ల. ఇంకా తనకైతే ఎగ్ అయితే పెట్టేశాను. ఇంకా మా వాడిని అయితే రెడీ చేస్తాను. అక్కడ చూసారు వాళ్ళ అన్న సాక్స్లు అయితే వేసేసుకుంది. నాకు కూడా ఇవి కావాలి, నాకు అలాంటి డ్రెస్ కావాలి అనేసి. కానీ మేమేం తీసుకోలేదులేండి బుక్స్ కానీ యూనిఫామ్ కానీ. అంటే ఇప్పుడే కదా, అంటే వెళ్తుందో లేదో అలవాటు అవ్వాలి కదా, ఒక వారం రోజుల తర్వాత తీసుకోవచ్చు అనేసి అయితే మేము ఏం తీసుకోలేదు. ఓన్లీ బ్యాగు అవే తీసుకొచ్చాము. ఇంక ఇక్కడ మా వాడికి అయితే లంచ్ బాక్స్ అయితే పెట్టేశాను. ఇంకా మా పాప విషయానికి వస్తే ఎలాంటి కూరలు తిందో, ఇంత కారం తగిలినా తినదు. తనకి సపరేట్గా ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి. సపరేట్గా కాదులేండి, ఇంట్లో ఉన్నప్పుడు పెరుగన్నం ఇంకా ఉట్టన్నమే తింటూ ఉంటుంది. అట్లాంటి కర్రీలు అట్లాగే ఏం కలుపుకోదు. ఇంక ఇల్లు మొత్తం చెత్త చెత్త చేసింది. వాళ్ళ అన్నకి షూలు తెస్తే అవి బాక్సులు వస్తే అవి చింపేసి అట్లాగా. కానీ ఏం అనలేకపోయాను. మళ్ళీ ఎందుకులే హ్యాపీగా ఉన్నదాన్ని ఏడిపించడం అని. ఇక్కడ ఎన్ని ఎత్తులేస్తుందో నాకు నిద్ర వస్తుంది పడుకుంటా అని. ఇంకా మా వాడికి దోశలు కూడా అయితే వేసేసి ఇచ్చాను. ఇంకా ఈలోపే మా పాపకు కూడా స్నానం చేసి రెడీ చేశాను. టైం అప్పటికే చాలా అయిపోయింది. ఇంకా బాస్కెట్లో ఇంకా లంచ్ బాక్స్లు, స్నాక్స్ బాక్స్లు అన్నీ అయితే సర్దేస్తున్నాను. చాలా ఇంట్రెస్ట్ చూపించింది వెళ్ళడానికి ఫస్ట్ డే మాత్రం. ఇంకా వాళ్ళ డాడీ చూపించాడు అక్కడ. అంటే ఆ మూత చాలా గట్టిగా ఉంది, ఇలా పెట్టాలి, ఇట్లా కొట్టు, తర్వాత ఆ మూత పడుతుంది అనేసి. అందుకే అక్కడ బాటిల్ మీద అలా కొడుతూ ఉంది. ఇంకా ఇక్కడ నేను కూడా స్నానం చేసి రెడీ అయిపోయాను. ఇంకైతే బండి మీద తీసుకెళ్తున్నాము పిల్లల్ని. బస్సు వస్తుందిలేండి, కానీ ఫస్ట్ డే కదా బస్సులో వెళ్తుందో లేదో అని అయితే బండి మీద తీసుకెళ్తున్నాం. ఇంకా మా వాడిని కూడా అయితే బండి మీద తీసుకెళ్దామని అయితే ఉంచేసాము. అంటే అన్నయ్య ఉంటే కొంచెం ధైర్యంగా ఉంటుంది అనేసి వాడిని కూడా అయితే ఉంచేసాం. వాడికి మాత్రం అస్సలు ఇష్టం లేదు మాతో పాటు బండి మీద రావడం. కానీ తప్పలేదు, ఈ ఒక్కరోజు కానీ అయితే నచ్చ చెప్పుకొని అయితే తీసుకెళ్ళిపోయాము. చాలా హ్యాపీగా అయితే బయలుదేరింది స్కూల్కి వచ్చేదాకా కూడాను. ఇంకా తర్వాత ఆయమ్మ వచ్చి తీసుకెళ్తుంటే ఎంత ఏడ్ చేసింది. మాకైతే అస్సలు రావాలనిపించలేదు స్కూల్ దగ్గర నుంచి. కానీ తప్పదు కదా, ఏడుస్తున్నారని అలాగే వదిలిపెట్టలేము కదా. 1 రోజు 2 రోజులు ఏడుస్తారు, తర్వాత అలవాటు అయిపోతుంది. మీ పిల్లలు కూడా ఇలానే చేస్తారా? వీడియో నచ్చితే లైక్ చేయండి.